మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన చిన్న మస్తానయ్య ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మస్తానయ్య కుటుంబాన్ని సిపిఎం నాయకులు పరామర్శించారు. ఆయన భార్య మంగమ్మను కలిసి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఫైనాన్స్ సంస్థల గోడలపై అవమానకరంగా రాతలు రాయడంతో మస్తానయ్య మనస్తాపానికి గురై చనిపోయాడని విమర్శించారు. రుణాలు వసూలు చేయడంతో ఫైనాన్స్ సంస్థలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పరివారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో నడుమ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాల అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి ఆర్జిత సేవలు జరగనున్నాయి. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసి తెలియక ఏవైనా తప్పులు జరిగి ఉంటే ఆ తప్పులు చెరుపుకోవడం కోసం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సత్యనారాయణ స్వామి గుడి సమీపంలో ఉన్న కూల్ డ్రింక్ షాప్ యాజమాని ఇంట్లో దొంగతనం జరిగింది. అనుమానాస్పదంగా తాళాలు కోసే రంపం, ఇనుప పరికరాలు కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూల్ డ్రింక్స్ యాజమాని బాబు కుటుంబంతో కలిసి 20 రోజులుగా బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్ల శంకుస్థాపన చేశారు. అనార్జుప్ యాదవ్ భవనాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమల్లో ఉన్నాయని, త్వరలోనే మరిన్ని పథకాలు అమల్లోకి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో అదానీ స్మార్ట్ మీటర్ల వ్యతిరేకిస్తూ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు విమర్శించినా ఇప్పుడు అధికారంలోకి వచ్చి వాటిని ప్రోత్సహించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అదనపు ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలపై భారం పెడుతుందని విమర్శించారు. నిర్మల్ జిల్లా సోమరాజ్పేట్ బస్టాండ్ వద్ద ఆదిలాబాద్ బస్సులో దొంగతనం జరిగింది. సోమరాజ్పేట గ్రామానికి చెందిన మహిళలు ఖానాపూర్ నుండి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్లో ఉన్న సమీపంలో ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఎక్కువగా ఉన్న ఈ ప్రయాణికుల మధ్య దొంగతనాలు, మహిళల కవర్ బ్యాగులు, మంచి పర్సులు ఎత్తుకెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్లో తనిఖీలు నిర్వహించి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పోలీసులు పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపారు. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. గ్రామ శివారులో జరిగిన దాడుల్లో 15 మంది పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడే వారిపై కాకుండా ఆడించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసరా మండల పరిధిలోని లబ్ధి గ్రామం వాసులు మౌలిక సౌకర్యాల కోసం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిందని వాపోతున్నారు. విద్యుత్ సమస్యతో పాటు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు కష్టాలు తీవ్రంగా వేధిస్తున్నాయని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు ప్రభుత్వ వద్ద పడకల ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితీష్ వి పటేల్ ప్రారంభించారు. స్వయంగా రక్తదానం చేశారు. మారుమూల గ్రామాల్లో గిరిజనులు, గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో రక్తహీనత వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అందుకే మునుగూరులో రక్త నిల్వ కేంద్రాన్ని ప్రారంభించాలని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మీరెడ్డితో కలిసి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. 2 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు, బీపీ రిజిస్టర్లు,
డాక్టర్ల హాజరు సమీక్షించారు. డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, మెరుగైన వైద్యం సేవలు అందించాలని, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ బోడుప్పల్లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద రంగం కార్యక్రమం దేవి భవిష్యవాణి చెప్పారు. బోడుప్పల్ ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ప్రతి ఏడాది మొక్కులు చెల్లించే భక్తుల ప్రేమను నేను రుణపడి ఉన్నాను. పిల్లల్ని, కుటుంబాలను కాపాడుకుంటాను. ఎల్లప్పుడూ అండగా ఉంటానని భవిష్యవాణి వెలువడించింది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం చంద్రయాన్గుట్ట, బండ్లగూడ ప్రాంతాల ప్రధాన రహదారి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ శాఖ హైడ్రా బృందం సహాయంతో తక్షణమే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఆటంకం లేకుండా నీటిని వెలుపలికి పంపిస్తూ సజావుగా సాగేలా నీటిని ఏద్దేవుగా తొలగిస్తామని తెలిపారు.